పూర్తిగా నయం అవ్వడము నేను చూడలేదు. అలా పూర్తిగా నయమేది ఉందని నాకు తెలియదు. అట్లాంటిది ఒక మిరాకిల్స్ నేను వీవాల్ని చూడడం జరిగింది. అందుకే ఈరోజు ఇంత స్టిక్ ఆన్ అయ్యి ఇంత ఫుల్ టైమ్ కెరియర్‌గా ఎంచుకోవడం జరిగింది వీవాని. బికాస్ ఈ కారణం చేత. అలాగే ఎన్నో మిరాకిల్స్ నా జీవితంలో నేను చూడడం జరిగింది ఇండస్ట్రియల్ సప్లిమెంట్స్ ద్వారా. కాబట్టి అలాంటి ఒక సప్లిమెంట్స్ మీ ఫ్యామిలీలో కూడా మీకు మంచి ఒక లైఫ్‌ని కూడా ఇస్తుంది ఇండస్ట్రీ అనేది. మరి నాకు ఈ యొక్క ఆపర్చునిటీని పరిచయం చేసిన బోగస్ సూర్యనారాయణ సార్‌కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా మనం లేట్ చేయకుండా సెషన్‌లోకి వెళ్దాం. 9 మినిట్స్ ఆర్ గాన్ కదా! ఓకే. ఈరోజు కంపెనీలో 5th ప్రొడక్ట్ అయినటువంటి ఐ కేర్ గురించి మనం తెలుసుకుందాం. ఐ కేర్ అనగానే మనకి ఉమెన్స్ కోసమే ఇది డిజైన్ చేయబడింది. అసలు ఎంత ప్రేమండి అసలు మనకి సి అంజా సార్‌కి. అంటే మనొక ఒక మాతృమూర్తి బావుంటేనే ఒక ఇల్లు బావుంటది, ఆ పిల్లలు బావుంటారు, అంతా బావుంటుంది. ఆ దేశం బావుంటుంది, ఆ గ్రామం బావుంటది, అన్నీ బావుంటదని ఒక ఉద్దేశం. అది నిజమైంది. కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ మెంటాలిటీ బావుంటుంది. ఆళ్ళ వంట బావుంటుంది. ఆ వంట తిన్న వాళ్ళది ఆలోచనలు బావుంటాయి. వాళ్ళు ఎందులో అయినా రాణిస్తారు. అవునా కాదా? అంటే ఎక్కడుంది మూలం? మళ్ళా ఆడవాళ్ళ దగ్గరనే ఉందన్నమాట తల్లి. ఒక తల్లి యొక్క సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వడానికే తీసుకురావడం జరిగింది ఈ యొక్క ఐ కేర్‌ని. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే కదా హ్యాపీగా ఉండగలుగుతాం. బాగా డబ్బుంటే హ్యాపీగా ఉండగలుగుతామా? అవునా కదా? ఏదైనా తినగలుగుతామా? లేదు కదా! సంపూర్ణ ఆరోగ్యం వల్ల మాత్రమే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అలాంటి ఒక సెలబ్రిటీ వుమెన్ ఫుడ్ కోసము తీసుకురావడం జరిగింది ఐ కేర్. లేడీస్‌కి చాలా ఇష్టమైన కలర్ పింక్ అండి. మరి ఆ పింక్ కలర్‌లో, పీచ్ ఫ్లేవర్‌లో, ఆల్బుకార పండు ఫ్లేవర్‌లో, గాజు సీసాల్లో వెరీ శ్రేష్టమైనది. ఈరోజు అప్పుడున్న సిరప్స్ కాస్త ఈరోజు ప్లాస్టిక్ వైపు వెళ్ళాయి. అంటే కెమికల్స్ ఎక్కువ యాడెడ్ అవుతాయని అర్థం అన్నమాట దానికి. ఓకేనా? ఈజీగా అంటే ఏ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఆ విధంగా తీసుకురావడం జరిగింది అంతే. ఇది స్వచ్ఛమైనది. ఎన్ని సార్లు పగిలిపోయినా మళ్ళీ రీప్లేస్‌మెంట్ చేస్తారు గానీ టెట్రా ప్యాక్‌లో గానీ అలాంటిది తీసుకురారు మన కంపెనీ. అలాంటి కమిట్మెంట్ ఉన్న ఒక కంపెనీలో మనం ఉన్నాం. ఒక్కసారి కంపెనీకి ఒకసారి హార్ట్ ఇవ్వండి. మరి ఎందుకు వుమెన్స్‌కే స్పెషల్‌గా ఎందుకు జెంట్స్‌కి చేసుకురా? జెంట్స్‌కి తయారు చేయొచ్చుగా, పిల్లలకు తయారు చేయొచ్చుగా. అట్లా ఎందుకు లేదు? వుమెన్స్‌కే అట్లా సెపరేట్‌గా తయారు చేయడానికి గల కారణం ఏంటి అంటే, కొన్ని వుమెన్ హెల్త్ ఒక సమస్యల గురించి మనం చర్చిద్దాం. ఎక్కడైనా చూడండి అసలు అప్పట్లో అయితే ఆడవాళ్ళనే వాళ్ళు కనబడకపోయేదంట బయట అనేది అసలు. కనబడకపోయేది. అట్లాంటిది ఈరోజు ఏ రంగంలో ఏ ఆఫీస్‌కెళ్ళండి ఆడవాళ్ళు లేకుండా లేదు. స్కూల్‌కెళ్ళండి ఆడవాళ్ళు లేకుండా లేదు. టీచర్స్‌కెళ్ళండి ఆడవాళ్ళు లేకుండా లేదు. డాక్టర్స్ ఎళ్ళండి ఆడవాళ్ళు లేకుండా లేదు. లాయర్స్ ఎళ్ళండి. రాజకీయంలో ఎళ్ళండి. అంతరిక్షంలో కూడా మన 9 నెలలు ఉండొచ్చిందిగా విలియమ్స్ గారు. అట్లా ఏ రంగంలో అయినా సరే ఇప్పుడు ఆడవాళ్ళు లేకుండా ఏది లేదు కదా! అన్నిట్లల్లో ముందున్నాం గదా! జెంట్స్‌తో పాటు. అవునా? అంటే ఎంత హ్యాపీగా ఉండాలి మనం ఎంత సెలబ్రేట్ చేసుకోవాలి కదా! కానీ ఒక విషయంలో మాత్రం వెనకంజున్నాం. దేని విషయంలో? అది చాలా బిగ్గెస్ట్ విషయం. అది చాలా ఇబ్బందికరమైన విషయం. అదే హెల్త్ అన్నమాట. ఇప్పుడు హెల్త్ ఫోకస్ చేయట్లేదు. ఇవన్నిటి పైన మనం చాలా సంతోషంగా ఉన్నాం. ఇది అనేది మొత్తం గూడా మన ఒక ఫ్యామిలీ అవ్వచ్చు, ఒక దేశాన్ని అవ్వచ్చు, ఆర్థిక ఒక ఎకనామిక్‌గా ఒక కుంగుబాటు చేస్తుందని చెప్తున్నారు నిపుణులన్నమాట. ఎందుకు అంత ఎఫెక్ట్ ఇస్తదా అంటే యెస్ ఎఫెక్టే ఇస్తది. ఎందుకంటే ఇప్పుడు వుమెన్స్ పడుకున్నదనుకోండి, ఆ ఇల్లు ఎట్లా ఉంటది? ఇల్లాలు లేని ఇల్లుని చూడండి ఒక వారం రోజులు వెళ్ళేసిన తర్వాత చూడండి. ఒక వారం పడుకుంటే అన్ని హోటల్స్ నుంచే వస్తాయి. అన్ని పిల్లలందరూ ఫ్యామిలీ అందరూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు. అవునా కాదా? కాబట్టి ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళి ఖర్చు పెడుతూనే ఉంటారు అనారోగ్యం పైన. కాబట్టి ఉమెన్ హెల్త్ అనేది చాలా ప్రధానమైంది. చాలా రకాల సమస్యలు భార్యకి, పురుషులకి, స్త్రీలకి వస్తుంటాయి. కానీ ఎస్పెషల్లీ భగవంతుడు సేమ్ ఒక రూపాన్ని ఇచ్చే ఒక అదృష్టాన్ని మనకి మహిళలకి ప్రసాదించడం జరిగింది. ఇది బావుంది. కానీ ఆ గర్భస్థ వ్యవస్థకి ఈరోజు చాలా రకాల అనారోగ్య సమస్యలనేవి రావడం జరుగుతుంది. ఈ యొక్క దాని వల్ల కొన్ని కాంప్లికేషన్స్ అనేది డిఫరెంట్‌గా పురుషుల కంటే అదనంగా మనం ఎదుర్కొంటున్నాం. కొన్ని ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ చర్చిద్దాం. గుండె సంబంధమైన ప్రాబ్లమ్స్
అంటే గుండెకి వాల్స్ క్లోజ్ అవ్వచ్చు, స్ట్రోక్స్ అవ్వచ్చు, వాల్స్ వీక్ అవ్వచ్చు, గుండె దగ్గర ఉన్న నరాలు వీక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, స్ట్రోక్స్ అవ్వచ్చు. ఈరోజు పురుషుల కంటే మహిళల్లోనే చూస్తున్నాం. అలాగే అధికమైన ఒత్తిడి, ఆందోళనలో ఉంటారు. ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అంటుంటారు కదా! వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇక్కడ డిప్రెషన్, యాంగ్జైటీ అధికమైన ఒత్తిడి, ఆందోళన ఉంటుంది. జెంట్స్ కంటే కూడా మహిళల్లో ఎక్కువ. అలాగే లైంగిక సంబంధమైన ప్రాబ్లమ్స్ ఎస్పెషల్లీ మోర్ లేడీస్ లోనే ఉంటాయి. అలాగే ఆర్థో ఆస్టియో ఆర్థరైటిస్ గోలు ఎముకల వ్యాధి అంటారన్నమాట. కీళ్ళ వాతానికి సంబంధించి ఈ అరగడం అవ్వచ్చు, పెయిన్స్ అవ్వచ్చు, వాపులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా జెంట్స్ కంటే ఎక్కువ మహిళల్లోనే ఉంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి జెంట్స్ లో చాలా చాలా తక్కువ. మోర్ అండ్ మోర్ మహిళల్లోనే రావడం జరుగుతుంది. ఎందుకంటారు? మహిళ ఏందంటే అందరి కోసం ఆలోచిస్తుంది. తన కోసం ఆలోచించుకోదు. తన కోసం అంటూ వంట చేసుకోదు. తన కోసం అంటూ తనదో ఒకటి జీవితం అని అనుకోదు. నా పిల్లల్లో ఒక ఫ్యామిలీయే జీవితం అని అనుకుంటుంది. వాళ్ళ కోసం ఏదైనా చేసి పెడుతుంది. కానీ తనకు టైమ్ టు టైమ్ ఫుడ్ ఇవ్వాలని, ఒక పోషకాలున్న ఫుడ్ ఇవ్వాలని, ఒక వాటర్ కన్జంప్షన్ అనేది కనీస అవసరం ఉంటుందని ఇవన్నీ చూసుకోదనమాట. వాటర్ కన్జంప్షన్ అనేది లేడీస్ లో చాలా చాలా తక్కువ ఉంటుంది. అలాగే సమయాపాలన లేని ఆహారం తీసుకుంటారు కాబట్టి మోర్ ప్రాబ్లమ్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది మహిళల్లో ఎక్కువ కనబడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కాంప్లికేషన్స్ అంటే ఇంకా ఒక్కటి కాదు ఆఫ్ ఉమెన్ అన్నమాట. చూద్దాం ఇక్కడ ఎన్ని కాంప్లికేషన్స్ అని. ఫస్ట్ స్ట్రెస్ అండి. స్ట్రెస్ అనేది ఎక్కడైనా రావచ్చు. ఎక్కడ స్ట్రెస్ ఫామ్ అయితే అక్కడ పెయిన్ వస్తుంది. తలలో స్ట్రెస్ ఫామ్ అయితే మైగ్రేన్ వస్తుంది. ఎక్కడ స్ట్రెస్ ఫామ్ అయితే అక్కడ ఆ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. స్ట్రెస్ అనగానే మనం అదొకటే అనుకుంటాం. స్ట్రెస్ వల్ల బీపీ వస్తుంది, స్ట్రెస్ వల్ల షుగర్ వస్తుంది, స్ట్రెస్ వల్ల స్ట్రోక్ వస్తుంది, స్ట్రెస్ వల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ వల్ల కూడా ఈ రోజు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పీసీఓడి. ఇది ఉమెన్ లో ఎక్స్పెషల్లీ ఏంటి అంటే ఈ పీసీఓడి అంటే ఏంటి? పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. అంటే గర్భసంచిలో ఒక నీటి బుడగలు ఉంటాయి అంతే. ఉండడం వల్ల ఏమవుతుందంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ రెగ్యులర్ గా కాదు. అసలు రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ అంటే ఏంటి? 28 నుంచి 35 డేస్ మధ్య వస్తే రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ అన్నమాట. ఎప్పుడైతే ముందస్తు వచ్చినా, ఎక్కువ వచ్చినా, తర్వాత వచ్చినా కానీ దీన్ని పీసీఓడి కింద దాన్ని పరిగణించడం జరుగుతుంది. దీనివల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఈ యొక్క ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. తర్వాత ఓవర్ ఫీడింగ్ అవ్వడం జరుగుతుంది. గర్భసంచి వాపు అవ్వడము, ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఆఖరికి దాన్ని తొలగించుకోవడం జరుగుతుంది. ఈ రోజు సంతానం లేమి సమస్యలు చూస్తున్నాం అంటే ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయిన పిల్లల నుంచి ఎప్పుడైతే తల్లి కేర్ గా తీసుకుంటుందో ఈ రోజు ఇన్ని సంతానం లేని సమస్యలు అనేది ఈ యొక్క ఇన్ఫెర్టిలిటీ సెంటర్లకి తిరగవలసిన అవసరము ఈ రోజు పసి ఆడపిల్లకు ఉండదు. ఇది స్టార్టింగ్ లోనే గుర్తించాలి. దీని వల్ల ఈ యొక్క సంతానం లేని సమస్యలు అనేది రావడం జరుగుతుంది. ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ అనేది ఈ రోజు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. అలాగే దానికి గర్భసంచికి క్యాన్సర్స్ కూడా రావడం జరుగుతుంది. ఈ రోజు మనకి వరంగా ప్రసారించిన ఒక గర్భసంచిని ఈ రోజు తొలగించుకోవడం జరుగుతుంది. చాలా చిన్న ఏజ్ లోనే. ఇది ఏమని చూస్తున్నామంటే మనము ఇప్పుడు పిల్లలు పుట్టే ఒక ఆర్గాన్ లానే చూస్తున్నాం అంతే తప్ప అది ఎంతో అవసరమని మనం చూడట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే హైపోథైరాయిడిజం అన్నమాట. అంటే మన శరీరంలో ఒక్కొక్క ఆర్గాన్ ఒక బెనిఫిట్ ఇస్తుంది. అంటే వర్క్ చేస్తుంది. అట్లాగే మన గొంతు దగ్గర ఉండే ఒక థైరాయిడ్ గ్రంథి అనేది థైరాక్సిన్ హార్మోన్ ని విడుదల చేస్తుంది. దానివల్ల స్ట్రెస్ మెయింటైన్ అవుతుంది. అంటే ఇంకా చాలా రకాల కాల్షియం డిపెండెన్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంది అన్నమాట. అది ఏమవుతుంది అంటే ఈ యొక్క మన శరీరానికి తగినంతగా ఉత్పత్తి చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం ని హైపోథైరాయిడిజం అంటారన్నమాట. ఈ హైపోథైరాయిడిజం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంటాయి, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, అలాగే ఓవర్ వెయిట్ అవుతూ ఉంటారు, స్ట్రెస్ ఫామ్ అవుతుంటుంది, అలాగే బోన్ క్యాన్సర్స్ కూడా దీని వల్లనే రావడం జరుగుతుంది. ఆస్టో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ కూడా దీని వల్లనే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అధికమైన ఒత్తిడి, ఆందోళన కూడా దీని వల్లనే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒబిసిటీ వల్ల రాని ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. ఎక్సెస్ గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోయి మన శరీరంలో వచ్చేదాన్ని మనం ఒబిసిటీ అంటాం. ఈ ఒబిసిటీ వల్ల ఏంటి అంటే ఇంకా అన్ని పెద్ద డోర్ ఓపెన్ చేసి మెయిన్ డోర్ ఓపెన్ చేసి ఎలా అన్ని లోపలికి వస్తుంటాయో సేమ్ వే మనకి ఒబిసిటీ దీని అంటే
వెయిట్ ఉండడం వల్ల ఏమవుతారు, దాన్ని మెయింటైన్ చేయడానికి ఇమ్యూనిటీ లాస్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని, లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అని, షుగర్ అని, బీపీ అని, క్యాన్సర్స్ కూడా దీనివల్ల రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బీపీ అన్నమాట. బీపీ అంటే ఏంటి అసలు? అంటే మన శరీరంలో రక్తం అనేది 5 లీటర్లు ఉంటుంది ఒక వ్యక్తిలో. చిన్న పిల్లల్లో అయితే చాలా తక్కువ ఉంటుంది. అయితే ఈ 5 లీటర్ల రక్తానికి మనం ఎలా ఉండాలి అంటే, మనకు రక్తం అనేది నీళ్ళలాగా ఉండాలి. ఈ రోజు తీసుకున్న ఫుడ్ వల్ల మనంతా గోధుమ, అన్నము, వైట్ రైస్ వీటికి సంబంధించి తీసుకుంటున్నాం కాబట్టి దీనివల్ల ఎక్సెస్ గ్లూకోజ్ నిల్వలు పెరిగిపోయి రక్తం అనేది ఈరోజు నీళ్ళలాగా ఉండే రక్తం పాకంలాగా మారిపోయింది. దానివల్ల ఈరోజు గుండె ప్రెషర్ తీసుకుంటుంది. ఈ గుండె అన్ని నరాలకి, అన్ని అవయవాలకు ప్రసరణ జరగాలి కదా! అవేంటి రక్తనాళాల ద్వారా కదా! మరి ఎంత పలచగా ఉండాలి, ఈరోజు చిక్కగా మారిపోయింది. దానివల్ల ఈరోజు బీపీ రావడం జరుగుతుంది. ఈ బీపీ వల్ల వచ్చే సమస్యలేంటి అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. కోమాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కంటి చూపు దెబ్బతీయడం జరుగుతుంది. కిడ్నీ డైరెక్ట్ ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. డైరెక్ట్ పెరాసిస్ స్ట్రోక్ అన్నది మెయిన్. ఈ 3 అనేది ప్రాబ్లమ్స్ అనేది ఇమ్మీడియట్ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డయాబెటిస్. మన శరీరంలో ఒక గ్రంథి పని చేయట్లేదు. శరీరానికి తగినంతగా ఇన్సులిన్ రిలీజ్ చేయట్లేదు. ఏది ప్యాంక్రియాటిక్ గ్రంథి. మరి దీనివల్ల చక్కెర నిల్వలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఒకటే ప్రాబ్లం సంబంధించి అనారోగ్యం ఎదుర్కొంటాం. కానీ ఈ యొక్క డయాబెటిక్ వస్తే మెల్లమెల్లగా అన్ని రకాల ఆర్గాన్స్ డిస్ఫంక్షన్ చేసి అన్ని ఆర్గాన్స్ ఫెయిల్యూర్ చేస్తుంది మెల్లమెల్లగా. ఈ యొక్క డయాబెటిక్ అంటే బీపీ వస్తది, స్ట్రోక్ వస్తది, కంటి చూపు ఇబ్బంది వస్తది, నర్వ్స్ ఇబ్బంది వస్తది. ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇన్ని రకాల కాంప్లికేషన్స్ మధ్య మహిళ ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే డిడ్ యు నో, మనకి ఏది తెలియదండి అనుకుంటాం, మనకు అన్ని తెలుసు అని లేదు. హార్మోన్స్ ఇష్యూస్ తోటి 80% మహిళలు బాధపడుతున్నారు అని అనుకుంటాం. ఏంటి హార్మోన్స్, ఈ మెన్స్ట్రుయల్ సైకిల్ రెగ్యులర్ రాలే అంటే ఈ మధ్య టెన్షన్ పడ్డాం మనమే అనుకుంటుంటాం. కానీ అది ఎంత దారి తీస్తుంది ఎన్ని అనారోగ్యాలకు అనేది తెలియదు. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ పెయిన్స్ తో 68% బాధపడుతున్నారు. స్ట్రెస్ తోటి 42% అనేది బాధపడడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇందులో ఉన్నాం. మరి అలాంటి ఏ ఇబ్బందులు కలగకుండా ఒక మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం తీసుకురాబడిందే ఈ యొక్క ఐ కేర్ లో 4 రకాల మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇంక్యుమిన్ ద హీరో ఇంగ్రీడియంట్. దీంట్లో మెయిన్ కర్కుమిన్ ఉంటుంది, ఫ్రాంకిన్సెన్స్ ఉంటుంది, అంటే గుగ్గిలం అన్నమాట. ఇది ప్రపంచంలో అత్యున్నతమైనది, హీలింగ్ కేపబిలిటీ ఉన్నది. అలాగే వలేరియన్ అంటే జెటామాంసి ఉంటుంది యాంటీసిస్ కోసము. శతావరి అంటే హార్మోన్స్ బ్యాలెన్స్ చేయడానికి కోసం శతావరి ఉండడం జరుగుతుంది. ఇట్లా 4 రకాల మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనేది ఇందులో ఉండడం జరిగింది. మొదటగా కర్కుమిన్ గురించి మనం చూద్దాం. ఈ కర్కుమిన్ అంటే పసుపు నుంచి తీసిన ఫైనెస్ట్ ఇంగ్రీడియంట్, అంటే ప్రధాన కెమికల్ అన్నమాట. రసాయనికం ఏదైనా ఉంది అంటే ఈ రోజు కర్కుమిన్ ఉండడం చేతనే ఈ జలుబు కావచ్చు, దెబ్బలు హీల్ చేయడానికి అవ్వచ్చు, దేనికైనా సరే ఈ రోజు వర్క్ చేస్తుంది అంటే కర్కుమిన్ ఉండడం చేత మాత్రమే. మరి కర్కుమిన్ యొక్క బెనిఫిట్స్ ఎన్టీఓల్లో అంటే మన కంపెనీ ఎప్పటి నుంచో రీసెర్చ్ చేసి మనకి ఐ కేర్ ని ఇవ్వడం జరిగింది. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ మనకి ఈ కర్కుమిన్ గురించి నివేదన రావడం జరిగింది. క్లినికల్ గా ప్రూవ్ అయ్యి మన ఒక దేశ ప్రభుత్వమే దీనికి గురించి యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. తన యొక్క మాటల్లో మనం విందామా? మరి ఇక్కడే ఉన్నారా? క్యాన్సర్ కణితులను సమర్థంగా తగ్గించే RNAi చికిత్సను సిసిఎంబి శాస్త్రజ్ఞులు పసుపులోని కర్క్యూమిన్ సాయంతో అభివృద్ధి చేశారు. సిసిఎంబికి చెందిన డాక్టర్ లేఖా దినేష్ కుమార్, ఆమె బృందం ఈ ఘనత సాధించారు. CSIR NCL లోని పాలిమర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం సాయంతో RNAi మాలిక్యూల్స్ ను ఎన్కాప్సులేట్ చేసి నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ను అభివృద్ధి చేశారు. సాధారణంగా క్యాన్సర్ బాధితులకు ఔషధాలను ఇస్తారు, కానీ వాటి వల్ల దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటికి బదులుగా RNAi అనే జీన్ సైలెన్సింగ్ విధానంలో క్యాన్సర్ కు చికిత్స విధానాలను కనుగొనడంపై శాస్త్రజ్ఞులు చాలా కాలంగా దృష్టి సారించారు. అయితే RNAi మాలిక్యూల్స్ ను సురక్షితంగా అదే సమయంలో ప్రభావవంతంగా ప్రవేశపెట్టడమే అతిపెద్ద సమస్య. ఆ ఎన్కాప్సులేషన్ సవాల్ను లేఖ బృందం నానో కర్క్యూమిన్ స్ట్రక్చర్స్ ద్వారా అధిగమించింది. ఈ బయో రొమ్ము క్యాన్సర్ల కణితులను సమర్థంగా తగ్గించగలదని
ఎలుకలపై ప్రయోగాల్లో నిరూపితమైనట్టు తెలిపారు. క్యాన్సర్ నిరోధక, వాపు నిరోధక గుణాలు కలిగిన కర్క్యూమిన్ ను RNAIతో వాడితే పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ కణితులు తగ్గుతున్నట్టు లేఖ వెల్లడించారు. నానో స్కేల్ జర్నల్లో వీరి పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఒక్కసారి హార్ట్ కర్క్యూమిన్ ముందే కనిపెడుతుంది మన ఇక ఇండస్ట్రీ. ఎందుకు కర్క్యూమిన్ గురించి ఆడవాళ్ళు తెలుసుకోవాలి అంటే, ఈ యొక్క నెలసరి క్రమంలో వాడే ఒక నాప్కిన్స్ వల్ల క్యాన్సర్ అనేది ఖచ్చితంగా ఆడవాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. 35 ఇయర్స్ ఎబోనే మెన్స్ట్రుయేషన్ సైకిల్ లో ఉంటారు. ఈరోజు చిన్న పిల్లల నుంచి మరి అది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా రకాల అనేక రకాల ప్రమాదాలని జరగబోతున్నాయి. మరి చాలా రకాల ఈ రోజు క్యాన్సర్ సంబంధించి ఎన్నో ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి కదండి. ఎన్నో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. దానివల్ల లాభం ఏంటి అంటే రేడియేషన్, కీమో. దానివల్ల ఏమవుతుందంటే ఒక ప్రాబ్లం, ఆ క్యాన్సర్ కణాలు చనిపోవడంతో పాటు మంచి కణాలు కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు వీక్ అవడం జరుగుతుంది. ఇది ఏం చేస్తుంది కర్క్యూమిన్ అనేది? క్యాన్సర్ కణాలు మాత్రమే మాడి మసేలా చేస్తుంది, అక్కడ టిష్యూస్ ని నాశనం చేసేలా చేస్తుంది. అలాగే పేగుకు సంబంధించి క్యాన్సర్, పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్ లో ఇది నిరోధకంగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది కదా. ఏ క్యాన్సర్స్ వస్తే బతుకుతారేమో కానీ పెద్ద పేగుకు సంబంధించిన క్యాన్సర్స్ అనేది ప్రమాదకరమైనది. దాన్ని కూడా విజయవంతంగా క్యాన్సర్ ను కూడా మాడి మసేలా చేస్తుంది ఈ యొక్క కర్క్యూమిన్ అన్నమాట. ఇమ్యూనిటీ మాడ్యులేటర్ గా వర్క్ చేస్తుంది, అంటే మంచి కణాలని చనిపోకుండా వర్క్ చేస్తుంది అనమాట. మంచి కణాలని డెవలప్ చేయడానికి సపోర్ట్ అవుతుంది. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంతర్గత నొప్పులు, వాపులకి సంబంధించి వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్ కి ఎవ్రీ 3 years ఒకసారి మనకి స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. అలా స్ప్రెడ్ అవ్వకుండా కూడా వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది ఈ యొక్క కర్క్యూమిన్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఫ్రాంకిన్సెన్స్. ఇది ఏంటంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన హీలింగ్ కేపబిలిటీ ఉన్న ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట. ఇది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ ని పుష్కలంగా వేస్తుంది. అలాగే ఇన్ఫ్లమేటరీ, ఈ అధికమైన నొప్పులు, వాపులకు సంబంధించి, అంటే దాన్ని ఇప్పుడు వాపులు వచ్చినాయంటే దాన్ని ఏమంటున్నారు అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటున్నారు. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది. ఉన్నట్టయితే కంట్రోల్లో చేయడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వలేరియన్ జెటామాంసి అన్నమాట. ఇది హిమాలయాల్లో మాత్రమే లభ్యమవుతుంది. అతి చిన్న ఎత్తులో మాత్రం పెరగడం జరుగుతుంది. ఈ రోజు నిద్ర లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు రావడం జరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది. అలాగే మెన్స్ట్రుయేషన్ సైకిల్ దెబ్బతినడం జరుగుతుంది. పిల్లలు అవ్వకపోవడానికి ఒక మెయిన్ రీజన్ అనేది ఈ స్ట్రెస్, దీనికి నిద్ర లేని సమస్యలు కూడా. అయితే దీన్ని హ్యాపీగా నిద్ర వచ్చేలా చేస్తుంది, మెన్స్ట్రుయేషన్ సైకిల్ రెగ్యులేట్ చేయాలా చేస్తుంది. అధికమైన ఒత్తిడి, ఆందోళనని క్లియర్ చేయడానికి వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. అలాగే హ్యాపీ నిద్రని ఇవ్వడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే శతావరి అంటే ఏంటి అంటే, ఇది శత అంటే 100, వరి అంటే నయం చేస్తుందని అర్థం అనమాట. అంటే మహిళలకు వచ్చే 100 సమస్యలు పైగా క్లియర్ చేస్తుంది ఈ యొక్క శతావరి, రాకుండా చేస్తుంది. ఎందుకు మహిళలకు ప్రత్యేకం అంటే ఇది ఫైటో ఈస్ట్రోజన్ ఇందులో ఉండడం జరుగుతుంది. ఎందుకు ఈ ఈస్ట్రోజన్ ఎందుకు అంటే ఈస్ట్రోజన్ హార్మోనే మన లేడీస్ లో ఉంటుంది. జెంట్స్ లో అయితేనేమో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, మన శరీరానికి తగినంతగా ఉత్పత్తి చేయకపోవడం వల్ల, ఈ రోజు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేది ప్రతి మహిళ ఎదుర్కొంటుంది. ఏ ప్రాబ్లమ్స్? మెన్స్ట్రుయేషన్ ఇర్రెగ్యులారిటీ, PCOD అవ్వచ్చు, ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు, వైట్ డిశ్చార్జ్ అవ్వచ్చు, ఈ రోజు ప్రెగ్నెన్సీ అవ్వకపోవడం అవ్వచ్చు, అలాగే ప్రెగ్నెన్సీ రిమూవ్ అబార్షన్స్ అవ్వడం అవ్వచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది పిల్లలు పుట్టిన తర్వాత పాల వృద్ధి రేటు కావచ్చు, ముందస్తు మెనోపాజ్ రావచ్చు, ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజు మహిళ ఎదుర్కొంటుంది. దీని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ రెగ్యులేట్ అవుతుంది. అలాగే మెన్స్ట్రుయేషన్ లో వచ్చే నొప్పిని కంట్రోల్లో పెట్టడానికి వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. అలాగే హెల్తీ ఎగ్ ని రిలీజ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. హెల్తీ ఎగ్ డెవలప్ అవుతుంది కాబట్టి హెల్తీ ప్రెగ్నెన్సీ వస్తుంది. అబార్షన్స్ అలాంటివి రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఏదైతే బిడ్డ యొక్క గ్రోత్ కి ఏదైతే అవసరమో ఫోలిక్ యాసిడ్, ప్రొజెస్టెరాన్ హార్మోన్, ఇలాంటి కాల్షియం అలాంటి రిచ్ గా ఉండడం జరిగింది ఈ యొక్క శతావరిలో. న్యాచురల్ అన్నమాట, ఇది రిచ్ గా ఉండడం జరిగింది. ఏ విధంగా న్యాచురల్ అంటే క్యారెట్ లో ఉంది, ఏ విటమిన్ ఉంటుందా లేదా, సేమ్ వే ఈ మొక్కలో కూడా ఆ బెనిఫిట్స్ అనేది ఉండడం జరిగింది. అలాగే ఓవర్ హీట్ ని కంట్రోల్ చేయడానికి, ముందస్తు మెనోపాజ్ అంటే ఏంది? మెన్స్ట్రుయేషన్ ఆగే టైం అన్నమాట. 50+ రావాలి, ఈ రోజు ముందస్తుగానే రావడం జరుగుతుంది. అలాగే మెనోపాజ్ వచ్చిన సమయంలో మహిళ చాలా రకాల అనారోగ్య సమస్యలకి
ఫేస్ అవుతూ ఉంటుంది. ఏంటి అనారోగ్య సమస్యలు అంటే రక్తం తక్కువ అవ్వడము, పొట్ట పెరిగిపోవడము, స్ట్రెస్ పెరిగిపోవడము, నిద్రలేమి సమస్యలు, కాల్షియం బోన్ డెన్సిటీ తగ్గిపోవడం అనేది ఇలాంటి సమస్యలు మహిళ ఎదుర్కొంటుంది. ఇలాంటి సమస్యలు ఫేస్ అవ్వకుండా మహిళకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ఈ యొక్క శతావరి. ఇంకా మైనర్‌గా 9 రకాల ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. ఇక్కడ సాఫ్రాన్, కుంకుమ పువ్వు అన్నమాట. ఇది కాశ్మీరీ కుంకుమ పువ్వు బంగారం కంటే విలువైనది. ఇందులో మనం కుంకుమ పువ్వు అనగానే మనం ఏమనుకుంటాం అంటే ప్రెగ్నెన్సీలో అప్పటి వరకే అనుకుంటుంటాము. పురాణ కాలంలో ఏంటి అంటే బిర్యానీలో కలరింగ్ కోసము, నేచురల్ కలరింగ్ కోసం వాడేవాళ్ళు. అలాగే కఫానికైనా, జలుబుకైనా వాడేవాళ్ళు వాళ్ళు నేచురల్‌గా. ప్రతి ఇంట్లో అన్ని ఇంగ్రీడియెంట్స్‌తో పాటు ఇది ఉండేది. ఈ రోజు మనం మర్చిపోయాం. ఓన్లీ ప్రెగ్నెన్సీ టైమ్‌లో అనేదే మనకు గుర్తుకొస్తుంది. దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే స్కిన్ హెల్తీగా ఉండడానికి అనేక రకాల న్యూట్రిషన్స్ అనేది ఇందులో ఉండడం జరిగింది. అలాగే హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మణ ఫలం. అంటే ఇది ఏంటి అంటే సీతాఫలం జాతికి చెందింది. రామఫలం అంటారు కదండీ! ఇది లక్ష్మణ ఫలం అన్నమాట. ఇది 10,000 కీమోలతో సమానము. అంటే క్యాన్సరే రాకుండా చేస్తుంది. యాంటీ క్యాన్సర్ సపోర్ట్ ఇది. జస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కణాలే జబ్బుల బారిన పడకుండా వండర్‌ఫుల్‌గా వర్క్ చేస్తుంది. అలాగే మనకి గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, హార్ట్ ఇది డయాబెటిక్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు రాకుండా ప్రివెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ వచ్చేసి పీచెస్. ఈ ఫ్లేవర్‌లోనే మన యొక్క ఐ కేర్ అనేది ఉండడం జరిగింది. ఈ పీచ్‌లో కూడా రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కణాలు జబ్బుల పడకుండా కణానికి శోషణ, రక్షణ అందిస్తుంది. అలాగే న్యూట్రిషన్స్ ఉంటాయి. ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఏంటంటే మన శరీరంలో వేస్ట్ మెటీరియల్‌ని కూడా నేచురల్‌గా బయటకి పంపించడానికి ఎంతో సహాయకారిగా ఉంటుంది. గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. బీపీని కంట్రోల్‌లో పెడుతుంది. తద్వారా స్ట్రోక్స్ అనేది రావు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్స్ అనగానే మనం ఓన్లీ ఇదొక్కటే అనుకుంటాం. పెరాలిసిస్ స్ట్రోకే అనుకుంటాం గానీ హార్ట్ స్ట్రోక్ కూడా దీనికి సంబంధించి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీసమ్ సీడ్స్ అంటే నల్ల నువ్వులన్నమాట. ఈ నల్ల నువ్వుల వాడకమే ఈ రోజు పూర్తిగా రద్దయిపోయింది మన ఇళ్లల్లో. అవునా కదా? దీంట్లో రిచెస్ట్ కాల్షియం ఉంటుందండి. పాల కంటే ఎంతో వృద్ధి రేట్ ఎక్కువుంటుందండి. దీంట్లో ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది. హ్మ్. బ్లడ్ అనేది పల్చగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. బ్లడ్‌లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్ అంటే హెచ్‌డీఎల్, బ్యాడ్ అంటే ఎల్‌డీఎల్ అన్నమాట. ఎల్‌డీఎల్ అనేది ప్రమాదకరమైనది. ఈరోజు స్ట్రోక్స్ రావడానికి, చూపు ఇబ్బంది రావడానికి, డయాలిసిస్‌కి వెళ్ళడానికి అన్నిటికి ఇదే ప్రమాదకరమైనది. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని బయటకి పంపించడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. గుడ్ కొలెస్ట్రాల్‌ని ఇంప్రూవ్ చేయడానికి అంటే మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఎంతో ఉపయోగకరం అన్నమాట. అలా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే విటెక్స్ నిగుండో వావిలి పండ్లు బ్లెండ్ చేయడం జరిగింది. ఈ వావిలి పండ్లు మన యొక్క ఫీమేల్‌లో వచ్చే అనేక రకాల హార్మోన్స్ ఇంబాలెన్స్‌ని క్లియర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. హెల్తీ ప్రెగ్నెన్సీకి ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. హెల్తీ ప్రెగ్నెన్సీకి కూడా వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిసస్ అంటే నల్లడన్నమాట. విరిగిన ఎముకలు త్వరగా అతికించడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ఏది నీకి సంబంధించిన డెన్సిటీ తగ్గిపోవడము, ఆ వాపుకి గురవ్వడము, అరిగిపోవడం ఇలాంటి సమస్యలు వస్తున్నాయి గదా! అవి రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఉన్నట్టయితే కంట్రోల్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా దీర్ఘకాలిక నొప్పుల వ్యాధి. నొప్పులన్నమాట అంతే ఇంగ. దానికి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఇగ దీనికేమి మందు లేదని చెప్పడం జరుగుతుంది. అలాంటివి రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ అసెంటికా అంటే సరస్వతి ఆకు. ఇది నర్వస్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేస్తుంది. దీన్ని గోటుకోల అని కూడా అంటారు. ఆయుర్వేదిక్ హెర్బ్ పేరు. మెమోరీని ఇంక్రీజ్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ స్ట్రెంథెన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ల అన్నమాట. ఉసిరిలో ఎన్నో గుణాలు మెండండి ఇది. ఉసిరి అనగానే దీంట్లో కూడా రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మోడరన్ పవర్ హౌస్ కూడా అంటారు మోడరన్ మెడిసిన్‌కి. ఈరోజు త్రిఫలాలో మెయిన్ ఇంగ్రీడియెంట్ ఉందంటే, ఈ యొక్క పేగు శుద్ధికి సంబంధించి వండర్‌ఫుల్‌గా వర్క్ చేస్తుందనే అర్థం. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ నిల్వలు కూడా బయటికి పంపించడానికి సపోర్ట్ చేస్తుంది. స్ట్రోక్స్ అనేవి రావు. అలాగే బ్లడ్‌ని ఇంప్రూవ్ చేస్తుంది, శుద్ధి చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా. అంటే ఇది అలోవెరా ఓవర్ హీట్‌ని తగ్గిస్తుందని మనందరికీ తెలుసు. హెయిర్ గ్రోత్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నీ తెలుసు. అవునా కాదా? ఇదేంటి అంటే గట్ హీలింగ్‌కి అంటే ఇది జిఐ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ సంబంధించి నోటి నుంచి మలద్వారం వరకి ఏవైతే ఉంటాయో ఇన్ఫెక్షన్స్ ఆహావాల నుంచి ఇది మల ద్వారం వరకి ఎలాంటి ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ అసిడిటీ, పెయిన్స్ ఇలాంటి అలర్జీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఉన్నట్టయితే కంట్రోల్‌లో పెట్టడానికి సపోర్ట్ అవుతుంది.
ఇదండి ఐ కేర్ అనేది. ఇన్ని ఇంగ్రీడియెంట్స్ మనం తయారు చేసుకోగలమా? తీసుకోగలమా? తీసుకునేలానికి ఇష్టంగా ఉంటుందా? లేదు కదా! ఇవన్నీ ఆయుర్వేద గ్రంథాల నుంచి ఉమ్ ప్రతి మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడం కోసం ఇవి తీసుకున్నారు మన కంపెనీ. కషాయం రూపంలో కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి మన ఈ యొక్క జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి టేస్టీ రూపంలో న్యూట్రాసిటికల్ రూపంలో వండర్‌ఫుల్‌గా తీసుకురావడం జరిగింది. ఇది 13 రకాల ఇంగ్రీడియెంట్స్ తోటి తయారు చేయబడింది. ప్రతి ఒక్క మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి, బోన్స్ స్ట్రెంథెన్ చేయడానికి, హార్మోన్స్ ఇంబాలన్స్ అవ్వకుండా ఉండడానికి, స్ట్రెస్‌ని మేనేజ్ చేయడానికి, హెల్తీగా జనరేషన్ బై జనరేషన్ స్ట్రాంగ్‌గా ఒక మహిళ ఉండడానికి అద్భుతంగా సహాయం చేస్తుంది మన యొక్క ఐ కేర్. ఇక్కడ 6 రకాల వెల్‌నెస్ గురించి ఇవ్వడం జరిగింది. వెల్‌నెస్ అంటే మనకు అనారోగ్యంలోకి వెళ్ళకుండా చేసేదన్నమాట. ఇల్‌నెస్ అంటే ఏందంటే అనారోగ్యం వచ్చిన తర్వాత వాడేది. అంటే ఈ ఆరోగ్యము అదే ఆరోగ్యాన్ని మన జీవితకాలం మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుందని అర్థం అన్నమాట మన యొక్క న్యూట్రాస్యూటికల్స్. హార్మోనల్ వెల్‌నెస్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి అంటే పీసీఓడి రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వకుండా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేలా చేస్తుంది. మెన్స్ట్రుయేషన్‌లో వచ్చే పెయిన్‌ని కంట్రోల్‌లో పెడుతుంది. ముందస్తు మెనోపాజ్ రాకుండా చేస్తుంది. మెనోపాజ్‌లో వచ్చే అనేక రకాల కాంప్లికేషన్స్ నుంచి మనల్ని రక్షిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆస్టియో వెల్‌నెస్. ఈ యొక్క బోన్స్‌లో వచ్చే మినరల్ డెన్సిటీని ఒక విటమిన్ డెఫిషియన్సీ క్లియర్ చేస్తూ, ఏకైక అండ్ పెయిన్స్ రెడ్యూస్ చేయడానికి, తగ్గించడానికి, అలాగే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, ఉన్నట్టయితే కంట్రోల్ అవ్వడానికి సహాయకారిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాస్మెటిక్ వెల్‌నెస్. ఈ హార్మోన్స్ ఇంబాలన్స్ వల్ల మనకి ఎంబటే అర్థమయ్యేది చర్మం పైనే. ఏంటి వేడి రూపంలో అర్థమవుతుంటాయి. అంటే పింపుల్స్ వస్తుంటాయి, రింకిల్స్ వస్తుంటాయి, పిగ్మెంటేషన్ వస్తుంటుంది. ఇవన్నీ గూడా లోపల మనకి హార్మోన్స్ రెగ్యులర్‌గా లేకపోవడం వల్ల ఇన్ని రకాల సమస్యలొస్తాయి. ఇవన్నీ గూడా సెల్యులార్ లెవెల్‌లో క్లియర్ చేస్తూ, స్కిన్‌ని టైటనింగ్ చేస్తూ, లైటనింగ్ చేస్తూ, ఇవన్నిటిని క్లియర్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. స్కిన్ రిజునరేషన్‌కి అంటే యవ్వనాన్ని ఇస్తుంది ఈ యొక్క ఐ కేర్ అన్నమాట. జెంట్స్ కంటే మహిళల్లో ఏజ్ ఎక్కువలా కనబడతారు. ఈ ఐ కేర్ వాడడం వల్ల యాంటీ ఏజింగ్ సపోర్ట్ మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ వెల్‌నెస్. అంటే మానసికంగానే ఇబ్బందులు లేడీస్‌లో. ఇక్కడే ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తారని చెప్పాను కదా! ఇక మెన్స్ట్రుయేషన్ సైకిల్‌లో చాలా రకాల మూడ్ స్వింగ్స్ అనేది ఉంటాయి. దాన్ని నార్మలైజ్ చేస్తుంది. డిప్రెషన్, యాంక్సైటీని కంట్రోల్‌లో పెడుతుంది. మనలో వచ్చే పానిక్ డిజార్డర్‌ని, భయాందోళనని రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. ఉన్నట్టయితే రెడ్యూస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూన్ వెల్‌నెస్. ఇమ్యూనిటీ పవర్ అనేది జెంట్స్‌లో కంటే లేడీస్‌లో చాలా తక్కువ. ఎట్ ద సేమ్ టైమ్ బ్లడ్ కూడా జెంట్స్‌కి 13+ ఉంటుంది. కానీ లేడీస్‌లో 9 బిలోనే ఉంటుంది. ఇది అందరికి ఎక్కువ మొత్తంలో ఇదే శాతం అనేది కనబడుతుంది. దాన్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఈ ఐ కేర్ ద్వారా. ఇమ్యూన్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఫీవర్, అలర్జీస్ ఇవన్నీ రాకుండా ప్రివెన్షన్ చేస్తుంది. బ్లడ్ పర్సెంటేజ్‌ని పెంపొందిస్తుంది. ఇమ్యూనిటీ పవర్‌ని పెంపొందిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గట్ వెల్‌నెస్ అన్నమాట. సమయపాలన లేని ఆహారం తీసుకుంటారు కదా లేడీస్. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. పోషకాలు లేని ఫుడ్ కూడా తీసుకుంటారు లేడీస్ కదా! మిగిలిన ఆహారమే వాళ్ళకు ఉన్న ఆహారంగా తింటూ ఉంటారు అంతే. కానీ అది ఎంతో మిగిలిస్తున్నాం అనుకుంటాం గానీ, అది ఎంతో మన ఫ్యామిలీకి చేటు చేస్తున్నాం అనేది తెలియదు. దానివల్ల లివర్ అనేది ఇబ్బంది ఉంటుంది. లివర్‌కి కొన్ని పోషకాలనేది కావాలి. ఇది లివర్ డీటాక్సిఫికేషన్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు? యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన ఇంగ్రీడియెంట్స్‌లో రిచ్‌గా ఉన్నాయి కాబట్టి. అలాగే మంచి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మెటబాలిజం అంటే అన్ని రకాల జీవక్రియలను సక్రమంగా వర్క్ చేయడానికి వండర్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తుంది. అంటే లోపల ఉన్న అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ అసిడిటీని రెడ్యూస్ చేస్తుంది ఐ కేర్. మరి చాలా బాగుంది మేడం ఐ కేర్ అయితే నాకు నచ్చింది. కానీ కొన్ని క్వెషన్స్ ఉన్నాయి అని అంటుంటారు కదా! డయాబెటిక్ వాళ్ళు వాడుకోవచ్చా? ఇందులో ఎక్కడైనా సరే గ్లూకోజ్ పెంచేది ఏమైనా ఉందా అంటే లేదు అసలే. అక్కడ 2 పండ్లు కనపడ్డది. అది కూడా ఒక టెన్షన్. తాళిపుగర పండు ఉంది, లక్ష్మణ ఫలం ఉంది. దీంట్లో ఫ్రూట్స్‌లలో ఫ్రక్టోజ్ మాత్రమే ఉంటుంది. ఈరోజు షుగర్ బాధితులు ఇంత ఇబ్బంది పడడానికి, ఇన్ని కాంప్లికేషన్ పెరిగిపోవడానికి ఏంటి అంటే ఫ్రూట్స్ పైన సరైన అవగాహన లేకపోవడం మాత్రమే. అందరికంటే ఎక్కువ ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఒక పూట ఆహారంగా ఫ్రూట్స్ తీసుకుంటే ఇన్ని రకాల కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. కాబట్టి ఈ యొక్క ఫ్రక్టోజ్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. వాడుకోవచ్చు.
అలాగే బీపీ వాళ్ళు వాడుకోవచ్చా? 100% వాడుకోవచ్చు. బీపీని కంట్రోల్ చేసే గుణాలు, బీపీ వల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ రాకుండా చేసే గుణాలు మెండుగా ఉన్నాయి ఇందులో. ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అసలు 35 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఈరోజు ఎప్పుడైతే మెన్స్ట్రుయేషన్ సైకిల్ స్టార్ట్ అయిందో ప్రతి ఆడపిల్ల మనం చూస్తున్నాం వితిన్ 1 ఇయర్ నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. 35 ఇయర్స్ ఎబోవ్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా డేంజర్ జోన్ అనమాట అది ఇప్పుడు. కాబట్టి వాడుకోవాలి. ఎన్ని రోజులు వాడాలి? ప్రతిరోజు మనం టేస్టీ ఫుడ్ తీసుకుంటున్నాం. పోషకాలు లేని ఆహారం తీసుకుంటున్నాం. కాబట్టి ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఇది పోషకాలు ఉన్న ఫుడ్ అంతే. న్యూట్రాసిటికల్ ఆహారమే అవసరంగా పనిచేస్తుంది అంతే. నెక్స్ట్ వచ్చేసి ఎలా తీసుకోవాలి? ముందస్తు పొద్దున లేవగానే 30 ml, నైట్ డిన్నర్ బిఫోర్ 30 ml తీసుకుంటే ది బెటర్ బెనిఫిట్స్ అన్నమాట. వాటర్ తో కలిపి తీసుకోవచ్చా అంటే 30 ml వాటర్, 30 ml ఐ కేర్ అట్లా కలిపి కూడా తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ కండిషన్ లో మాత్రమే అట్లా కలిపి తీసుకుంటే బాగుంటుంది. మిగతా టైంలో మాత్రం డైరెక్ట్ తీసుకుంటే వండర్ఫుల్ టేస్టీగా ఉండడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ లో వాడుకోవచ్చా అంటే హెల్తీ ప్రెగ్నెన్సీ కోసం ఇది వండర్ఫుల్ గా వర్క్ చేస్తుంది. లాక్టేషన్ ఉన్న తర్వాత లాక్టేషన్ అంటే బాలంతరానికి ఈ రోజు పాలు రావట్లేదు. ఇందులో శతావరి ఉంది కాబట్టి పాల వృద్ధి రేటుని పుష్కలంగా పెంచుతుంది. ప్రెగ్నెన్సీ లో ఉన్న స్త్రీలు ఐ కేర్ వాడుకుంటే డెలివరీ అయిన తర్వాత పాలు అనేది అసలు లేమి అనేది ఉండదు. ఆ పాల వృద్ధి రేట్ అనేది అంత చక్కగా పెరుగుతుంది. లోపల బిడ్డ గ్రోత్ కూడా వండర్ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది. అయినా ఒక టెన్షన్ ఉంటుంది. ఏమైనా అయితే అని టెన్షన్ ఉంటుంది. ఆల్రెడీ గైనిక్ కంట్రోల్ లో ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి కూడా మీరు వాడుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అయితే 6 మంత్ వరకు, లాక్టేషన్ అయితే 1 మంత్ బాలంతరాల తర్వాత. ఎందుకంటే హార్మోన్స్ అనేవి అప్పుడు మళ్ళీ అవి సెటరేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి 1 మంత్ బాలంతరాల తర్వాత వాడుకోవచ్చు. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 30 ml, నైట్ డిన్నర్ బిఫోర్ 30 ml. ఇట్లా బిఫోర్ ఫుడ్ తీసుకుంటే ది బెటర్ రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఇట్లా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఒక మహిళ సంపూర్ణ ఆరోగ్యం కోసమే తయారు చేయబడింది ఐ కేర్ అండి. ఈ ఐ కేర్ గురించి ఒక వండర్ఫుల్ వీడియో చూద్దామండి. ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్నట్టయితే ఒకసారి హార్ట్ ఇవ్వండి. ఒక 2 minutes మన యొక్క వీడియో, చక్కని వీడియో వస్తుంది. Women are the pillars of society, the key to sustainable growth and quality of life in the family. The role of women has evolved from a homemaker to working professional. But balancing household and career drains a lot of physical and mental energy, and they fall prey to several health complications. Are you aware that 1 in 5 women have PCOS? If it's not controlled in the beginning, then there might be serious complications. Obesity, bone and joint pain, diabetes, blood pressure, depression and anxiety. That's why our revolutionary women-centric product, iCare, has been introduced, keeping in mind their well-being. Who cares about others? This peach-flavored wellness drink is a unique natural formulation derived from the basics of Ayurveda and scientifically validated with Incumin fusion. It consists of Boswellia, asparagus, valeria, and bioavailable curcumin as its key ingredient. iCare is a nutritional supplement created exclusively for women above 35 years of age. Regular intake can revitalize your holistic health. Let's celebrate. ఒకసారి వీడియోకి హార్ట్ ఇవ్వండి. ఇంతసేపు ఉన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నన్ను ఇన్వైట్ చేసిన జానే సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యు సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చక్కటి ప్రెజెంటేషన్ ఇచ్చిన లావణ్య మేడం వీడియో ఆన్ చేసుకుని మనం థ్యాంక్స్ చెప్దాం. రైట్, చాలా చక్కటి వండర్ఫుల్ ప్రెజెంటేషన్. దీంట్లో కొన్ని పాయింట్లు మనం మళ్ళొక్కసారి నేను రిమైండ్ చేస్తాను. అందరు వీడియోలు చాలా వరకు ఆఫ్ ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు బ్లర్ అనిపిస్తుందా లేదంటే సరే ఓకే. ఐ కేర్ అనేది ఎస్పెషల్లీ ఉన్న అన్ని ప్రోడక్ట్ లో ది బెస్ట్ ప్రోడక్ట్ అని అనుకోవచ్చు. అన్ని ప్రోడక్ట్లు బెస్టే,
ఎందుకు ఇది బెస్ట్ అని అంటే దీని సీక్రెట్ ఒకటే. మేడం చెప్పింది కదా, 13 రకాల హెర్బల్ ఇంగ్రీడియంట్స్ ఒకే ప్రోడక్ట్ లో కలిపినది ఏ ప్రోడక్ట్ ఇప్పటి వరకు లేదు. ఇప్పుడున్న రన్నింగ్ ప్రోడక్ట్ 13 టైప్స్ ఆఫ్ హెర్బల్ ఇంగ్రీడియంట్ అన్నిటిని దీంట్లో కలపడం జరిగింది. అదిగా చక్కటి టేస్ట్ తీసుకురావడం జరిగింది. అదే మెయిన్ సక్సెస్. మన ప్రోడక్ట్ సక్సెస్ ఏంది? మన ప్రోడక్ట్ సీక్రెట్ సక్సెస్ ఒకటే, టేస్ట్. ఆయుర్వేదాన్ని చాలా చక్కటి టేస్ట్ రూపంలో తీసుకురావడమే మన యొక్క ఇండస్ట్రీ సక్సెస్. ఒక్కసారి మన R&Dకి గ్రాండ్ అప్లాజ్ ఇద్దాం. గ్రేట్. సో మెయిన్ గా ఉమెన్స్ కి, ఎందుకంటే ఉమెన్సే పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ, పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ కూడా. సో ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా సో వాళ్ళ చక్రం నడిస్తేనే మన కాల చక్రం జరుగుతుంది, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఇండస్ట్రీ మేడం ఇంకొక మాట చెప్పింది, కర్కుమెన్ గురించి చెప్పింది. కర్కుమెన్ గురించి ఎప్పుడు ఆ వీడియో వచ్చింది? ఎప్పుడు 2021లో తర్వాత వచ్చింది. ఇది మనం ఇక్కడ మన హైదరాబాద్ సైంటిస్టులు ప్రివెంట్ చేస్తుంది. మన ఇండస్ట్రీ ఎప్పుడో 2007, 2008లోనే దాని మీద పేటెంట్లే తీసుకుంది. కర్కుమెన్ మీద ఉన్నటువంటి అట్లాంటి దాన్ని తీసుకుంది. అంటే ఎంతో ముందుగా ఉన్నటువంటి మన కంపెనీ కర్కుమెన్ అక్కడ టేస్ట్ రూపంలో తీసుకొచ్చింది. మన ఇండియాలో పసుపు మంచి దొరుకుతుంది. మన ఇండియాలో అసలు మంచి పసుపే లేదండి. మన దాంట్లో వాడే పసుపు సౌత్ ఆఫ్రికా, సమ్ అదర్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటారు. మన ఇండియాలో క్వాలిటీ ఆఫ్ పసుపు వచ్చే నేలలు లేవు, అన్ని కూడా కెమికల్ మయం అయిపోయింది. అట్లాంటి 13 టైప్స్ ఆఫ్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా తీసుకురావడం. సో చాలా చక్కటి ప్రోడక్ట్. ఇది అందరూ కూడా ప్రివెంటివ్ పర్పస్ లో వాడుకోవడం చాలా మంది. అందుకే దాని మీద 35 years అబోవ్ అని రాస్తుంటారు. అంటే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు తప్పక వాడవాలని అని అర్థం. వాళ్ళు మస్ట్ అండ్ షుడ్, నీకు హెల్త్ ఇష్యూ ఉన్నా లేకపోయినా. బిలో 35 ఉన్న వాళ్ళకు ఆప్షన్ వాడుకుంటే మంచిది. సో ప్రివెంటివ్ గా వాడుకోమని. కానీ 35 ఏవో మస్ట్ అండ్ షుడ్ గా వాడుకోవాలి. రాబోయే అటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్ని అనేక రకాల సమస్యల కోసం. కాబట్టి ఐ కేర్ అనేది సో అందరూ కూడా చక్కగా ఉమెన్స్ మెన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఉంది కర్కుమెన్, పసుపులోని ఎక్స్ట్రాక్ట్ ఉంది. పసుపు అనేది ఎంత గొప్పది, చాలా వండర్ఫుల్ పసుపు. సో మెన్ కూడా తీసుకోవచ్చు, బట్ దానివల్ల ఎక్కువ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమీ ఉండవు. సో మేడం చెప్పి ఇక్కడ ఎవరైనా ఐ కేర్ గురించి నేను ఒక మాట్లాడతాను అనుకున్న వాళ్ళు ఎవరైనా మీరు పంపిస్తే మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. సో మీకు టేస్ట్ గురించి కానీ, లేదంటే మీకు కలిగిన మంచి ఫీలింగ్ గురించి కానీ ఎవరైనా ఒకరు ముందుకు రండి. మీరు ఎవరైనా వస్తే అవకాశం ఇద్దాం, లేదంటే యూ కెన్ క్లోజ్ ద సెషన్. ఎవరైనా పర్లేదు ఐ కేర్ గురించి మాట్లాడాలనుకుంటే. రైట్, ఓకే. సో ఈరోజు మనకు టుడే ఇస్ ద థర్స్డే, టుమారో ఇస్ ద ఫ్రైడే. సో కాబట్టి మనకు వీకెండ్ కూడా వస్తుంది. సో ఇంత మంచి ప్రొడక్ట్స్ ని ఈ సమయానికి ఒకళ్ళు ఇద్దరు ఇన్వైట్ చేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యం కూడా వస్తుంది. ప్రివెంటివ్ హెల్త్ కేర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంత మంచి ప్రొడక్ట్స్ మనకు అందించినటువంటి మన ఆనరబుల్ చైర్మన్ సి అన్సార్ సార్, అదేవిధంగా మన CEO అభిలాష్ గారికి, ఎస్పెషల్లీ మన మెంటర్ అన్నంరేన్ కపిల్ సార్, ఇట్లా చక్కటి వీడియోలతోటి, చక్కటి పాయింట్స్ తోటి ఎట్లా కనెక్ట్ చేయాలో, కామన్ మ్యాన్ కనెక్ట్ కావాలి, ఒకటే గుర్తుపెట్టుకోవాలి. ఎస్, రైట్. నాగరాణి మేడం చెబుతారు. మేడం నాగరాణి మేడం చెప్తారా? నాగరాణి మేడం చెప్తారని టైప్ చేశారు. షైనా మేడం, రైట్, వెల్కమ్ మేడం. Thank you so much, sir. Thank you, madam. So, good afternoon, all Viva family members. సో ఐ కేర్ అనేది నేను ఫస్ట్ మా మదర్ కి నేను దసరా పండుగకి గిఫ్ట్ లాగా ఇచ్చాను సార్. మామూలుగా మదర్స్ కి ఎప్పుడైనా శారీస్ అట్లా గిఫ్ట్ లాగా ఇస్తారు కదా. సో నేను ఫస్ట్ టైం మా అమ్మకి ఇచ్చాను గిఫ్ట్ లాగా. నెక్స్ట్ నేను కూడా ప్రివెన్షన్ గా తీసుకున్నాను. లేడీస్ కి ఏంటంటే చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ సార్ ఐ కేర్. సో పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మనము చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడతాము. అట్లా మనం బయటికి చెప్పుకోకుండా మనకి ఇట్లా అవేర్నెస్ తీసుకొని కూడా మనం ఐ కేర్ అనేది తీసుకోవచ్చు. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటాం ఇంట్లో, హస్బెండ్ కైనా పేరెంట్స్ కూడా చెప్పుకోవాలంటే. అటువంటి సిచ్యువేషన్ లేకుండా ఐ కేర్ అనేది హ్యాపీగా తీసుకోవచ్చు. సో మనకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళకు కూడా ప్రివెన్షన్ గా మనము 2 days కి ఒకసారి 5 ml 10 ml లాగా కూడా ఇవ్వచ్చు. సో మా టీమ్ లో అది శిరీష మేడం ఉన్నారు సార్. వాళ్ళ
అత్తగారికి ఇచ్చారు ఐ కేర్. సో కొంచెము అది కాళ్ళ నొప్పులు అట్లా ఉంటుండే. ఒక ఐ కేర్ వల్ల తనకు మంచి బెనిఫిట్ తీసుకోవడం అనేది కూడా జరిగింది సార్. ఆల్మోస్ట్ మన ప్రాడక్ట్స్ తోటి అందరు హెల్త్ పరంగా మంచి బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వైట్ రీఛార్జ్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే తొందరగా ఆ ప్రాబ్లం క్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. సో యూట్రస్ ప్రాబ్లమ్స్ మెయిన్ అవి రాకుండా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ లావణ్య మేడం గారు. చాలా వండర్ఫుల్ సెషన్ సార్. మేడం కూడా మాకు అందరికి చాలా ఇన్స్పైరింగ్. మేడం లాగా కూడా మేము కూడా రెడీ అవ్వాలని ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడంకి ఒకసారి గ్రౌండ్ అప్ చూద్దాం. నాగరాజు మేడం వాళ్ళ అమ్మాయికి ఒక్క ఐ కేర్ కే తన ప్రెగ్నెన్సీ పాప నా పాపకి డాక్టర్ అందరూ ఇప్పుడు ఇక్కడ విచిత్రం ఈరోజు సెషన్ లో చూడండి. మేడం చెప్పినప్పుడు స్టార్టింగ్ లో ఒక మాట చెప్పింది లావణ్య. నేను చాలా సంవత్సరాల నుంచి మెడికల్ దాంట్లో ఉన్నాను, కానీ ఒక్కరికి కూడా ప్రాబ్లం తగ్గినట్లేదు. అలా మెడిసిన్స్ పెరుగుతాయి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అదే హాస్పిటల్కి వస్తుంటారు. అంటే మెడిసిన్స్ వల్ల ఎట్లాంటి లేదని ఎవరు ప్రూవ్ చేస్తారు, ఎవరు చెప్తున్నారు? మెడికల్ షాప్ ఓనర్. మరి మెడికల్ షాప్ ఓనర్కి ఎవరు రాస్తారు? డాక్టర్లు రాస్తారు. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఏం చెప్తారో విందాం. వెల్కమ్ షరీఫ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇన్వైట్ చేసింది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ సార్. నేను ఆల్రెడీ డాక్టర్ ఉచిత డాక్టర్ అయినా కానీ ఎన్నో డాక్టర్ల కాడ తిరిగాము. బాబా పీసీఓడి ప్రాబ్లం నా బిడ్డకు సొంతంగా ఎన్నో డాక్టర్ కాడ తిరిగాము. స్పెషలిస్ట్ డాక్టర్ కాడ తిరుగుతుంది. ఏ చూసినా సార్ ఎంత సార్ తగ్గుతుంది సార్, వస్తారు సార్, ఇప్పట్లో పిల్లలు కారు సార్ అంటే మీ మాట వాళ్ళ నోటితో ఇంటా వస్తాం. ఎప్పుడు పోయినా టెస్ట్లే సార్. థైరాయిడ్ టెస్ట్ చేయండి సార్, బ్లడ్ టెస్ట్ చేయండి సార్, ఈ జనరల్ టెస్ట్లు ఇంకా పోయిన మళ్ళీ స్కానింగ్ ఒకటి. నెక్స్ట్ టైం అంటే స్కానింగ్ తీపండి సార్. ఎన్ని చూపించా సార్ ఎంత సార్, ఈ మంత్లో అంతా సార్, నెక్స్ట్ టైం చూద్దాం. పోస్ట్ పోన్ చేస్తా వచ్చినారు. నేను నాకు తెలిసి ఆ పాపకు ఇంకా అర్థం పెయిన్ ఉంటే నేను వద్దమ్మా ఎందుకులేండి ఐ కేర్ వాడండి, ఒక్కటే ఐ కేర్ ఇచ్చాను. ఫస్ట్ బాటిల్కే మాకు ఆ పెయిన్ అని కనపడలేదు సార్. ఆ పాపకు నెక్స్ట్ పీరియడ్ వస్తే పెయిన్ కనపడలేదు. నెక్స్ట్ బాటిల్ రాకముందుకే ఆ పాప ప్రెగ్నెంట్. బాటిల్ రాలే మాకు ఇంకా, సరే ఆ పాప ప్రెగ్నెంట్. అప్పటికే ఆర్డర్ పెట్టినాము. ఆ తర్వాత వచ్చి కంటిన్యూ చేశాను సార్. నేను మళ్ళీ టాబ్లెట్ ఏం చూపించాను, వాళ్ళ సాటిస్ఫైడ్ కోసం డాక్టర్ చూపించాను. అంటే అత్తమామ సాటిస్ఫైడ్ కోసం డాక్టర్ గారు తీసుకొచ్చి టాబ్లెట్ ఏం తీసుకునేది కాదు, ఓన్లీ మెడికల్ చెకప్ అంతే. వచ్చిన తర్వాత ఐ కేర్ 7th మంత్ వరకు వాడాను సార్. 7th మంత్ వరకు వాడిన తర్వాత నార్మల్ డెలివరీ. అంటే ఇట్లా డాక్టర్ చూసుకున్నా కానీ నిర్మల్ డాక్టర్ తీసుకున్నా కానీ డెలివరీ అంటే 60,000 50,000 తీసి పెట్టుకోవాలి ఇప్పట్లో, నార్మల్ డెలివరీ అనే కానీ. అటువంటిది మా పాపకు వచ్చేసి సార్ నార్మల్ డెలివరీ సార్. అది కనుక్కోలేదు. మేడం కాడికి తీసుకుపోయినాను. ఆమె చూసి సార్ ఇప్పట్లో కాదు సార్, ఫస్ట్ డెలివరీ కదా, సాయంత్రం 7, 8 అవుతుందని చెప్పింది. నేను 11:30, 7, 12 గంటలకు పోయినాను సార్ హాస్పిటల్ కాడికి. ఫస్ట్ పెయిన్ వచ్చింది. అబ్బాయి ఏం సర్లేమ్మా ఏం కాదు చూద్దామని చెప్పాను. లే డాడీ పెయిన్ ఎక్కువ పోదాం పా డాక్టర్ అంటే డాక్టర్ గారు పోయాను. మేడం గారు తీసుకుపోయినాను. ఆమె సార్ ఇప్పట్లో కాదు సార్, టైం పెడతారు లేండి, ఇంటికి తోలుకుపోయి చెప్పింది. ఎందుకు లేని మేడం ఇంటికి తీసుకుపోవడం ఎందుకు, ఇక్కడే పెట్టుకొని సార్ చూద్దామని చెప్పాను. నేను అక్కడ ఇచ్చిపెట్టి వాళ్ళకు నేను 1 గంట నమాజ్ పోయినాను. వచ్చే లోపల నార్మల్ డెలివరీ సార్, పాప బేబీ. హ్యాపీ ఇండస్ట్రీ సార్. థ్యాంక్ యూ అంజర్ సార్కి ఎంతో మనకి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు, ఇటువంటి ప్రాడక్ట్ ఇచ్చినందుకు అంజర్ సార్కి ఎంత కృతజ్ఞత చెప్పినా చాలా తక్కువ సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు. సూపర్ డాక్టర్ షరీఫ్ సార్, థ్యాంక్ యూ. అంటే ఎంత డాక్టర్ అయినా కానీ తన కూతురికి అంటే ప్రాబ్లమ్స్ అనేవి, మెడిసిన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీలో ఇంగ్లీష్ వైద్యానికి మించిన వైద్యమే లేదు. ఎమర్జెన్సీలో ఇంగ్లీష్ వైద్యానికి మించిన వైద్యమే లేదు. అది దానికోసం ప్రిస్క్రైబ్ చేయబడ్డది. ఎమర్జెన్సీ కోసం ఇంగ్లీష్ వైద్యం ప్రిస్క్రైబ్ చేయబడ్డది. డే టు డేలో వచ్చేటువంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్కు ఆహారం మాత్రమే చాలా చాలా ఉపయోగపడుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా టీంలో గీతాంజలి మేడం అని ఉంటారు. ఆ మేడం శ్రీరంగ సార్ అక్కడ స్టార్ 50 సెలబ్రేషన్స్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి పక్కన ఒక మేడం వాళ్ళు వచ్చారు. టెస్ట్ మరి అక్కడ టేస్టింగ్ అంతా జరిగింది, ప్రోడక్ట్ కూడా విన్నారు. నిన్న నైట్ మేడం ఫోన్ చేసి నన్ను అడిగింది, సార్ ఆ మేడం ప్రెగ్నెంట్ అయింది 7th మంత్, డయాబెటిక్ వచ్చిందంట సార్ 7th మంత్లో. ఇప్పుడు వాడచ్చా ప్రోడక్ట్స్? 7th మంత్ 6th మంత్లో ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ వచ్చింది. అంటే ప్రివెంట్గా వాడుకోవచ్చు, ఎందుకు వాడుకోకూడదు కానీ. సో మనం జాగ్రత్తగా నమ్మకంతో వాడాలి. షరీఫ్ సార్ ఏం చెప్పాడు, ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి 7th మంత్ వరకు కరెక్ట్గా ఐ కేర్ వాడడంతో నార్మల్ డెలివరీ అనేది జరిగింది. ఎప్పుడు ఎవరికి ఎట్లాంటి ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు.
ప్రజెంటేషన్ చెప్పినప్పుడు అందరు మనల్ని యాక్సెప్ట్ చేయాలని ఏం లేదు. అందరు చేయాలని ఏం లేదు. వాళ్ళకి ఆ రోజు చెప్పినాము, మనం తర్వాత చూద్దాంలే అన్నారు. నిన్న చెక్ చేస్తే ప్రెగ్నెన్సీ డయాబెటిక్, జెస్టేషనల్ డయాబెటిక్ అంటారు కదా, ఆ డయాబెటిక్ అటాక్ అయిందంట. ఇప్పుడు వాడాలా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్. ముందు నుంచే అట్లా ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఉంటే అసలు అట్లాంటి సమస్యలు వచ్చే అవకాశమే లేదు. అందుకనే ప్రివెన్షన్, ప్రివెన్షన్, ప్రివెన్షన్. చూడండి, కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఇది హెల్ప్ అయ్యేటువంటి, సపోర్ట్ అయ్యేటువంటి ప్రోడక్ట్. సో హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అది బాడీ తత్వాన్ని బట్టి ఒకరికి ఫాస్ట్ గా ఉంటది, ఒకరికి లేట్ గా ఉంటది. డిపెండ్ అపాన్ బాడీ, డిపెండ్ అపాన్ ఫుడ్ అలవాట్లు, మెయిన్ గా అలవాట్లు. అందరూ ఇక్కడ ఒకటి చెప్పి నేను ముగిచేస్తాను. ఇక్కడ బండి నడవాలంటే పెట్రోల్ ఇంపార్టెంట్, ఆయిల్ ఇంజిన్ ఇంపార్టెంట్. ఆయిల్ ఎంత ఇంపార్టెంట్ అంటే పెట్రోలే. పెట్రోల్ ఎక్కువ మోతాదులో ఇస్తాం మనం. డైట్ పాటించాలి, మనం తినే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. అదేమో 3 పూటల చాలా ఎక్కువ క్వాంటిటీలు కేజీలు తింటాము. హైకేర్ 30 ml తీసుకుంటాము. దాన్ని పట్ల జాగ్రత్త లేకుండా దీన్ని ఎంత తీసుకున్నా గానీ దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అది డామినేట్ చేస్తుంది. కాబట్టి ప్రొడక్ట్స్ వాడుకునేటప్పుడు చాలా చక్కటి డైట్, అంటే వాటర్ బాగా తీసుకోవడం, టైమ్ టు టైమ్ మనం ఫుడ్ తీసుకోవడం, అవసరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా చాలా మంచిది. సో ఇంత మంచి వండర్ఫుల్ ఈరోజు ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎవరికి? డాక్టర్ షరీఫ్ సార్‌కి, లావణ్య మేడం. వీళ్ళిద్దరు కూడా మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చినోళ్ళు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు. 20 సంవత్సరాల పైగా వాళ్ళకు టాబ్లెట్‌లతోటి, మెడిసిన్స్ తోటి ఇదే వాళ్ళ సావాసం. ఇస్తున్నారు. దాంతోటి కాదు, ఈ సప్లిమెంట్ వల్ల అయిందన్నారు కాబట్టి, సో మనం ఇంకా ఈ రోజు ఎంతమందికి మనం కొత్త వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామనేదే ఇక్కడ ముఖ్యమైన పని. కాబట్టి ఇంత మంచి మన సూపర్ సీనియర్స్‌కు, మన మెంటర్‌కు అందరికి కూడా థాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో ఈ సెషన్ ముగిస్తున్నాం. సాయంత్రం మార్నింగ్ అయింది మైండ్‌ఫుల్‌నెస్ అయిపోయింది. ఇప్పుడు వెల్‌నెస్ అయిపోయింది. ఈవినింగ్ బిజినెస్. సో దీంట్లో ఎట్లా ముందుకెళ్ళాలనే సెషన్ కూడా ఉంటుంది. ఈరోజు కృష్ణయ్య సార్‌ది ఉంటుంది. మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తూ సైనింగ్ ఆఫ్ జానయ్య, రూబీ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ హైదరాబాద్.